Please subscribe Telugu 7 Media. So, Naresh Vijay Krishna గారి మాట్లాడారు కోరుకుంటున్నాము. మీరు మూన్ వాక్ చేసారా మైక్ తీసుకుంటారేమో అనుకున్నాము. ఎందుకంటే తెలుగులో మీరు మూన్ వాక్ చేసుకొని వచ్చేసారు. ఆ మూమెంట్ మిస్ అయ్యాము. ఒక్కసారి ప్రాపర్ గా క్యాప్చర్ చేస్తాం సార్. రాజేష్ గారు చెప్పినట్టు 300 మంది థియేటర్లో 3000 మంది ఒక్కొక్కటి ఒక ర్యాంప్ ఇక్కడ అన్ని కేర్ ర్యాంప్ సోదరులందరికీ ఫ్రెండ్స్ అందరికీ నిజంగానే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచా సక్సెస్ మీద మాకు అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ అయింది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కేరా. నిజంగా అండి కథ నాని చెప్పిన దగ్గర నుంచి షూటింగ్ అంతా ఇవాళ ప్రతిదీ ర్యాంపే ర్యాంపో ర్యాంపో. కిరణ్ అబ్బోవరం అండి, ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యాంప్ ఫర్ కిరణ్ అబ్బోవరం అండి. ఈ జనరేషన్ లో మళ్ళీ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ తో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. You will watch him this year. You will watch him forever. ఫిలిం యాక్టర్ అంతకంటే నేను ఎక్కువ చెప్పాను. నేను ఫిలిం గురించి మాట్లాడతాను. నాని ద మ్యాన్ బిహైండ్ సైలెంట్ గా తీశాడు సినిమా. సౌండ్ లైట్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. రియలీ వాట్ ఆ ఫిల్మ్ యు మేడ్ బ్రదర్. కంగ్రాచులేషన్స్ రాజేష్ గారికి. మా నిర్మాత సామాజ వర్గంలో నరేష్ వర్షన్ 20 చూపించాడు. కేరాఫ్ తో వర్షన్ 30 చూపిస్తున్నాడు ఆయన. నిజంగా బంగారు వంటి ప్రొడ్యూసర్లు అండి రాజేష్ గారు కానీ శివ గారు కానీ. కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒక సినిమా ఇచ్చారండి. నరేష్ ఖచ్చితంగా వర్షన్ 03 చూస్తారు ఇక్కడ. మాత్రం నేను చెప్తున్నాను. మా కెమెరామ్యాన్ సతీష్ రెడ్డి, దీపావళి లైట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి స్క్రీన్ పైన. పేరు పేరున మా ప్రతి మాట ఒక టైం బాంబు రవీంద్ర. నిజంగా ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు చూడాలి. ఒకటి మాత్రం చెప్తానండి, దీపావళికి కనీసంగా డైలాగా సినిమా రిలీజ్ తర్వాత కేరాఫ్ ఈ ఊపు ఒకటండి చెప్తున్నాను. మీరు 200 రూపాయలు పెట్టి దీపావళి టపాకాయ కొనేది 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 200 రూపాయలు పెట్టి కొనే కేరాంప్ టికెట్ 2 గంటలు మిమ్మల్ని డౌట్ పడద్దు. దీపావళి నైట్ అవుట్ ఇంట్లో కాదు, నైట్ అవుట్లు కేరాంప్ థియేటర్ లో జరుగుతుంది. ఇదే తిరణాలు రావాలి. ఇంతే సంతోషంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. మరెన్నో కేరాంపులు రాజేష్ గారి దగ్గర నుంచి, శివ గారి దగ్గర నుంచి, నాని దగ్గర నుంచి, మా హీరో నుంచి మరిన్ని ర్యాంపులు రావాలి. మూన్ వాక్ ఒకటే మీరు చూస్తుంది, ఇంకా చాలా వాకులు ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? మూమెంట్ మీ లైఫ్ లో? నా లైఫ్ లో కేరాఫ్ మూమెంట్ ఖచ్చితంగా నేను చూశాను. అది అంటే మీరు ఒక్కరే చూసారా? మేము కూడా చూసాను. అలాగా చాలా మంది చూస్తుంటారు కానీ చెప్పుకోరు. నేను చెప్పుకుంటున్నాను. ప్రతి మగవాడి లైఫ్ లో కేరాఫ్ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఓకే. సో ఫన్నీ ప్రాబ్లమ్స్ మీరు బాగా లవ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏదైనా చెప్తే దాని తర్వాత మేము మైక్ ఇవన్నీ ఓపెన్. బాగా ప్రేమించిన వాళ్ళతో వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏంటి? బాగా నేను టీనేజ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకా మిడిల్ ఏజ్ రాలేదు అదే విషయం. టీనేజ్ లో ఉన్నప్పుడు డాబాగా ఎదురుగా ఒక
అమ్మాయి ఎప్పుడు అలా నిల్చుని చూస్తూనే ఉండేది. నేను రోజు రంగు బట్టలు వేసుకుని వెళ్ళేవాడిని అమ్మాయి. ఫైనల్ గా డిసైడ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పే టైంలో మీరు ఎవరండి అని అడిగింది. ఎవరని అడిగింది. అదేంటి రోజు నేను చూస్తున్నానంటే నేను ఎప్పుడు చూడలేదండి. అదేంటంటే ఆ అమ్మాయికి విజన్ ఉంది. ప్రాబ్లం రెస్పెక్ట్, నాకు కూడా విజన్ ఉంది. సో అంతకంటే పెద్ద షాక్ దొరకలేదండి. ఎవరో కుర్రాడు చూస్తున్నారని అద్దాలు తీసేసి చూసింది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ షాక్ కేరాంప్ ఇన్ లైఫ్. తర్వాత నాకు కూడా సైట్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఆ బాధ ఎంత ఉంటున్నారు. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అన్నారు తిరణాల్లా ఉందని, నేను అంటాను కిరణాల్లా ఉంది. మనందరినీ పలకరించబోతున్న ఈ దీవాన్ని మరింత పెద్ద పండుగను చేయబోతున్న హీరో కిరణ్ అబ్బవరం వెళ్తున్నా. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేరు పేరున సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కేరాంప్ సినిమాని బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా. అలాగే ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ నా ఫ్యాన్స్కి ఎవరికన్నా కొంతమంది అండ్ ముఖ్యంగా థియేటర్ యాజమాన్యానికి, త్రిబుల్ ఏ థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఒకవేళ మా వల్ల ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింటే రియల్లీ సారీ. ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అయ్యి ఇలా అవుతారని మేము అనుకోలేదండి. ప్రతి ఒక్క ఫ్యాన్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తమకి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేయడానికి, ఇంతలా వచ్చినందుకు. అండ్ అలాగే కొంతమంది లోపలికి రాలేక బయట ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా సార్ ఇందాక అన్నట్టు మేము ఇంతలా వచ్చేస్తారు మీరని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా ప్లాన్డ్ గా అంతా పెట్టుకుంటాం. అండ్ ఎవరైనా లోపలికి అలౌ చేయని వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే రియల్లీ సారీ తమ్ముడు. అండ్ ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ మీకు నేను సారీ చెప్పేదాని బదులు అక్టోబర్ 18th సినిమా థియేటర్ లో ఏ మాత్రం ట్రైలర్ లో చూసిన దానికి ఏ మాత్రం 1% తగ్గినా సరే గుర్తుపెట్టుకున్న మాట సరేనా. చాలా హానెస్ట్ గా చెప్తున్నా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈ సినిమా అయితే పర్టికులర్లీ కేరాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తమ్ముడు. మేబీ నేను కానే సినిమా ఏదో స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో అటు ఇటు ఉంది అని వాళ్ళందరితో ప్రూవ్ చేసుకోవడానికి చేసిన సినిమా కా. కేరాంప్ మాత్రం పర్టికులర్ గా నన్ను ఇష్టపడి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కోసం చేశాను. మీరు ఏదైతే ఎస్ఆర్ కళ్యాణంలో చూసి కిరణ్ అబ్బవరం అనే వాడికి వాడెవడో జస్ట్ ఒక సినిమా ఓల్డ్ హీరో అంతే. సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణంకి థియేటర్ లో లాక్డౌన్ తర్వాత మీరు హౌస్ఫుల్ చేసి ఇంట్రడక్షన్ సీన్స్ కి మీరు అందరూ విజిల్ చేసి సెలబ్రేట్ చేశారు కదా. ఐఎమ్ రియల్లీ సారీ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీకు మిస్ అయ్యాయి. దానికి డబుల్ ఇంపాక్ట్ తో కేరాంప్ తో వస్తున్నాను. అంత కారణం కర్త కర్మ క్రియ మొత్తం నాని. మీలాగే నాని అన్న చూశానన్నా అసలు ఎస్ఆర్ అంత ఎనర్జీ ఏమైందన్నా మళ్ళీ ఒక సినిమా చేద్దామన్నా అది అని అడిగాడు. నేను నాని ఇంకొంచెం చూద్దామని నాను పట్టుబట్టి మరి లేదన్నా మీ స్వాగ్ మీ ఎనర్జీ మీ టైమింగ్ అది రావాలన్నా అన్నారు. నాని థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇదిగో మా వాళ్ళందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అండి ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉండేదండి. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా ఈ సినిమా ఎంటైర్ ప్రాసెస్ వరకు. దానికి ఓన్లీ కారణం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు, శివ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను అలా చూస్తున్నారండి, ఎప్పుడు నా మొహం మీద స్మైల్ ఉండేది. ఎంటైర్ ప్రొడక్షన్ టీం ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇదిగోండి సార్, నేను ఏదో ఎందుకు లేదు సార్, నేను ఏదో నార్మల్ షర్ట్ వేసుకొని ఎప్పుడు ప్యాంట్ వేసుకొని వస్తానంటే లేదు మా హీరో మీరు ఇలా రావాలని చెప్పి ఇదిగో ఇంత పెద్ద సూట్ కూడా కొట్టించారు ఫస్ట్ టైం వేసుకోవడం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా బాగా చూసుకున్నందుకు. అలాగే సతీష్ భయ్య ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాల్లో ఉన్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం, మెన్రో భాగ్యం, విష్ణు కథ, కా, మళ్ళీ కే ర్యాంప్ సమ్మతమే చేశారు. మళ్ళీ కే ర్యాంప్ సతీష్ భయ్య థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవెన్న
థ్యాంక్ యూ రవీణ ఫర్ యువర్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చోటా గారికి అండ్ చేతన్ భరద్వాజ్ గారికి అసలు ఇంత ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగడ్లి గారికి, ప్రతి ఒక్కరికి. ఇంకా నరేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఈ ప్రాసెస్ లో ఇన్ని టెన్షన్ లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, 1 వీక్ లో సినిమా ఉందంటే ఏదో చిన్నపాటి టెన్షన్లు అవి ఉంటాయి. ఇదిగో ఆయన ఒక్క మొహం చూస్తే చాలా తెలియకనే నవ్వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది లిటరల్లీ వీలైనన్ని సార్లు నా జీవితంలో వీలైనన్ని సార్లు మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను కలవాలనుకుంటున్నాను. ఏదో పాజిటివ్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ మా సినిమాలో ప్రతి ఒక్కరికి అండి చేసిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీడియా వారందరికి కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మోర్ దెన్ ఫ్యాన్స్, వెల్ విషర్స్ అనుకోవచ్చేమో. నా వెల్ విషర్స్ అందరికి థ్యాంక్ యూ. అక్టోబర్ 18th దీవాలి. పోయిన దీవాలి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఈ దీవాలి అంతకన్నా గట్టిగా ఉంటది. జస్ట్ ఏం లేదు ఈ మొహం చూసి నన్ను నమ్మండి అంతే. ఈ మొహం చూసి నన్ను నమ్మండి, మీరు థియేటర్ లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే. తమ్ముడు మళ్ళీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరు పేరున అక్క, చెల్లి, అవ్వ, తాత, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న అందరికీ చెప్తున్నాను. సినిమా మీరు ఇంటిల్లో పాది వెళ్ళండి కేరామ్ థియేటర్ కి. దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది. మిస్ అవ్వరమ్మా, నవ్వుతారమ్మా. ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. మీరందరూ నవ్వుతారు. ఇలాగే కేరామ్ సినిమాని ఇంతగా సపోర్ట్ ఎలా అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ దివాళీకి రిలీజ్ అవబోతున్న అన్ని సినిమాలకి మై బెస్ట్ విషెస్. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. పోయిన దివాళీ అయినట్టే ఈ దివాళీ కూడా అన్ని విధాల ఇండస్ట్రీకి అందరూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలి. మీరందరూ థియేటర్కి వచ్చి మళ్ళీ ఈ దివాళీ కూడా సంక్రాంతి పండుగలా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, సో కిరణ్ గారు మీ లైఫ్ లో కేరామ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఒక్కటేదైనా ఆయన చెప్పారే అలా విజన్. వై మైన్స్ ఆల్వేస్ లవ్ క్రేజీ విమెన్ అంటే ఏమంటారు? ఎందుకు అబ్బాయిలు ఆల్వేస్ క్రేజీ అమ్మాయిల్ని లవ్ చేస్తారు అంటే ఏమంటారు? అమ్మాయిని లవ్ చేస్తాం మనందరం. చేయరా వాళ్ళు ఆల్రెడీ 2-3 చేసే ఉంటారు. ఇప్పటికే బ్రేకప్ లో ఉంటారు. మీ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ కిరణ్ గారు. మరి ఇంకా మనం Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాం. చేసి తీసుకున్నాడమ్మా డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడికి ఇది ఏం చేస్తానండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ కేరామ్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరా మామ? 100 మంది పట్టని ఈ ప్లేస్ లో 3000 మంది వచ్చారని నేను వీడియో వస్తే షాక్ అయిపోయా. అంటే ఈ సినిమా జనాల్లో ఉందని తెలుసు, ఎంత ఉంది యూత్ లో అనేది నాకు ఇవాళ అర్థమైంది. మీ అందరికి సారీ చెప్తున్నా కిరణపురం ఫ్యాన్స్ అందరికి. ఎందుకంటే నేను చిన్న ప్లేస్ లో ఈ ఫంక్షన్ చేసినందుకు. ప్రీ రిలీజ్ చాలా పెద్ద ప్లేస్ లో చేస్తా. మీరందరూ ఎలా వచ్చారు ఈ ఫంక్షన్ లో నేను ఎక్కువ మాట్లాడను. మా హీరో గారు మాట్లాడతారు. నేను ఆల్రెడీ సినిమా చూశాను. మా హీరో గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను బాలయ్య బాబు ఫ్యాన్స్. నా స్టైల్లో కాకుండా నా హీరో స్టైల్లో చూస్తాను సినిమా ఎలా ఉందో. తనగొట్టు ఈ దీపావళికి 4 సినిమాలు ఆడాలి, 4 సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన తెలుగు హీరో సినిమా, మన సినిమా ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటున్నా. అది ఈ దీపావళికి మీరందరూ ఏ ర్యాంపుని థియేటర్లో నవ్వుల మాటలో ర్యాంప్ 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 ఆడించాలి. థ్యాంక్ యూ.